ఆరాధన గడిచిన వారం ఎవరికి చేయాలని చూశాం. ఎవరిని ఆరాధించాలి అంటే దేవునిని మాత్రమే ఆరాధించాలి. అలా కాకుండా అపవాదినైనను మృగమునైనను అతని సంఖ్యనైనను ఎవరైనా ఆరాధించినట్లయితే వారు దేవుని ఉగ్రతకు పాత్రులై మండి అగ్నిగుండంలో పడతారని గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా దాన్ని కొనసాగిస్తూ ఈ ఆరాధన గురించిన విషయాలు మనం ఎక్కడ ఆరాధన చేయాలని ఒక ప్రశ్న వాళ్ళు ఎదుర్కొన్నట్టు చూస్తున్నాం. ఈరోజు ఆరాధన గురించి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే సమరయ స్త్రీని యేసుక్రీస్తు వారు కలుసుకున్నప్పుడు ఆ సమరయ స్త్రీ అడిగిన ప్రశ్న ఏమంటే, అయ్యా ఎక్కడ ఆరాధించాలి? ఏమంటుంది? మేము దేవునిని ఎక్కడ ఆరాధించాలి, ఎందుకు ఎక్కడ ఆరాధించాలనే ప్రశ్న ఎదురైందంటే, సమరయులు ఆరాధన చేసే స్థలం వేరే చోటకు ఉంది, యెరూషలేములో ఉన్న యూదులు ఆరాధన చేసే స్థలము వేరొక చోటకు ఉంది. ప్రభునందు పిల్లారు ఈరోజు ఆరాధన గురించిన ఒక ప్రశ్న వారు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మాత్రమే కాదు కానీ మనం కూడా ఆరాధన గురించిన అనేకమైన విషయాలు కొన్నిసార్లు ఎదుర్కొనే పరిస్థితి లోకంలో ఉంది. ఎందుకంటే ఆరాధన 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 అని మాట మనం వాడుతున్నాం, పాటలో మనం పాడుతున్నాం, పాటగా కూడా పాడుతున్నాం, కానీ అసలు ఆరాధన అంటే ఏమిటి? ఈరోజు ప్రశ్న ఏమిటి? ఆరాధించటం అంటే ఏమిటి? ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఆరాధన దేవునికి మాత్రమే చేయాలి, వేరే ఎవరికి కూడా చేయకూడదు. నిన్ను నువ్వు చేసుకోకూడదు, లోకాన్ని నువ్వు ఆరాధించకూడదు, వేరే ఎవరికి కూడా ఆరాధన అనేది ఇవ్వటానికి దేవునికి అని అర్థమైంది. కానీ అసలు ఆరాధించడం అంటే ఏంటి? ఎందుకంటే ఆరాధించడం అంటే అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి ప్రభునందు పిల్లలు. కొంతమంది ఆరాధించటం అంటే లేచి నించుని పాట పాడతారు, కొంతమంది ఆరాధించడం అంటే స్పీడ్గా పాటే పాడతారు, ఇంకొందరు ఆరాధించడం అంటే మౌనముగా ఉండి వాళ్ళు కూడా. అసలు ఆరాధించడం అంటే ఏమిటి? ప్రశ్నకు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనం సహాయం అడుగుదాం. ప్రభువుని ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించాలి, కానీ అసలు ఆరాధించడం అంటే ఏమిటి? పాట పాడటమా, లేచి నించోటమా, డ్రమ్ములు కొట్టటమా, మౌనంగా ఉండటమా, లేక దాని వెనకాల భావం ఉందా? ఇవన్నీ కూడా కలిసి ఏదైనా ఉన్న దాని విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే స్త్రీ అడుగుతుంది ఈ మాట, ఎక్కడ ఆరాధించాలి అన్న ప్రశ్న ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ ఇంకొక విషయం చెప్పారు. ఎక్కడ ఆరాధించాలి అంటే ఎక్కడ ఆరాధించాలి అన్న విషయం మాత్రమే కాదు కానీ ఎలా ఆరాధించాలని చెప్పాడు. ఆమె ఎక్కడ ఆరాధించాలంటుంది, ఎలా ఆరాధించాలో అడగల. ఎలా ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన ఆ ప్రశ్న రాలేదు ఆమె. వాళ్ళ హృదయంలో ఎలా ఆరాధించాలనే ప్రశ్న లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కరెక్టే అని వాళ్ళు అనుకుంటా ఉండుండొచ్చు, సరిపోతుందని వాళ్ళు కూడా. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఎలా ఆరాధించాలో కూడా చెప్పాడు, ఎందుకు అలాగ ఆరాధించాలో కూడా చెప్పాడు. ఎక్కడ ఆరాధించాలి అన్న విషయం చెప్తూ ఎలా ఆరాధించాలి అని చెప్పి ఎందుకు అలా ఆరాధించాలనే విషయం చెప్పాడు. అసలు ఎక్కడ ఆరాధించాలనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ప్రభువుని ప్రియులారా, సమరయులు గెరిజీం అనే ఒక కొండ మీద ఆరాధిస్తుండేవాళ్ళు, యూదులేమో యెరూషలేములో ఆరాధించేవాళ్ళు, సమరయులు అనే ఒక ప్రజలు ఉండేవాళ్ళు. ఇప్పుడు సమరయులు అనే ప్రజలు ఎవరో మీరు గ్రహించాలి. సమరయులు అంటే ఎవరంటే యూదులు బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ప్రజలను వాళ్ళ దేశంలో విడిచిపెట్టాడు రాజు నెబుకద్నెజర్ మహారాజు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే యూదులు దేవునికి వ్యతిరేకంగా కోపం తెప్పించినప్పుడు వాళ్ళని దేవుడు బానిసత్వంలోనికి పంపేస్తే వాళ్ళ సొంత దేశం విడిచి వేరే చోట వెళ్ళి బతికారు. ఆ దేశంలో కొంతమందిని విడిచిపెట్టాడు యూదులు విడిచిపెట్టడం మాత్రమే కాదు కానీ అన్ని జనానికి చెందిన వాళ్ళ ప్రాంతంలో ఉన్న జనాలను తీసుకొచ్చి ఇజ్రాయెల్లో కాపురం ఉంచాడు. అప్పుడు వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకుని సగం యూదా మతం, సగం యూదా జనాంగం, సగం ఇజ్రాయేల్ కుమారులు, సగం మంది ఏమో అన్యులకు జరిగిన ప్రజలు, అన్యుల యొక్క సంతానం, అన్యుల యొక్క ఆరాధన. ఈ రెండు మిక్స్ అయిపోయి సగం సమరయులు అంటే ఎవరు? సగం దేవుడు, సగం లోకం, సగం సత్యము, సగం చీకటి, సగం వెలుగు, సగం. ఈ మిక్స్ అయిపోయిన ప్రజలు సమరయ ప్రాంతంలో ఉండేవాళ్ళు. యూదులేమో ఆ దేశంలో ఉన్నారు. వాళ్ళు తిరిగి మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి వివాదం జరిగింది. అమ్మ గ్రహించండి బాగా. యూదులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ యెరూషలేము ఉంది. ఆ యెరూషలేములో దేవాలయాన్ని వాళ్ళు
ఉంచారు. ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది కూడా ఇక్కడ ఆరాధన చేస్తుండేవాళ్ళు. అయితే దాన్ని పరిపూర్ణంగా మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు కొంత మిక్స్ చేసి చేస్తుండేవాళ్ళు. పూర్తిగా ఉన్నట్టు చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి దోచిన ప్రకారం వాళ్ళు చేస్తుండేవాళ్ళు. అక్కడ బబులోన్లో ఉన్న వాళ్ళు మాత్రం దేవుని చిత్త ప్రకారం చేస్తుండేవాళ్ళు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నెహమ్యా మందిరాన్ని మరలా నిర్మించాడు. పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని మందిరాన్ని నిర్మించినప్పుడు నెహమ్యా ఏం చేస్తాడంటే, చూడండి నెహమ్యా గ్రంథం ఒక మాట చూద్దాం, ఎందుకంటే దీనికి ఒక పరిచయం మీకు కావాలి. దీని ఇంట్రడక్షన్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందనే విషయం మనం గ్రహించాలి. చూడండి నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం చూసుకుందాం. నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయం 28వ వచనంలో ఈ ప్రశ్నకు ఒక మూలం జవాబు ఉంది. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోదయ కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతనిని నా యొద్ద నుండి తరిమితిని. యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుని మనవడు ఒకడు ఏం చేశాడంటే, సన్బల్లటు అనే సమరయల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు. అంటే అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకుంటాడు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు చేయవలసిన వ్యక్తి లాంటి పని చేస్తాడు కాబట్టి నెహమ్యా ఏం చేస్తాడు, ధర్మశాస్త్రం ప్రకారం ఇలాగ చేయకూడదయ్యా అని చెప్పి అతను ఏం చేస్తాడంటే పంపేస్తాడు అక్కడి నుంచి. ఈయనేం చేస్తాడంటే, ఆ సన్బల్లటు అనే వ్యక్తి ఆ సమరయ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అనమాట. ఆ రాజుగారి కుమార్తెను ఇక్కడ ఉన్న ప్రధాన యాజకుడు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆర్థికంగా ఆ ప్రాంతంలో వివాదాలు లేకుండా సమాధానంగా ఉంటుంది, కలుపుకుంటే సంబంధం బలం ఉంటుందని పెళ్లి చేసుకుంటే నెహమ్యా వచ్చి ఏం చేస్తాడంటే వెళ్ళగొడతాడు. వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యా నీ కుమార్తెని ఇప్పుడు నేను చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రధాన యాజకత్వం పోతున్నది, నాకు దాని మీద చాలా ఇష్టం ఉందని ఆయన మాట్లాడినప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, నువ్వుగా నా బిడ్డను విడిచిపెట్టకుండా ఉంటే నీకు ఇక్కడే ఒక పెద్ద మందిరం, దానికి సాట్ అయింది, దీటైంది, పోటీ అయింది, కడతానని చెప్తాడు. అసలు మందిరం యెరూషలేములో ఉంది. ఎందుకు యెరూషలేములో ఉందంటే, యెరూషలేములో మందిరం కట్టమని దేవుడు చెప్పారు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఇశ్రాయేలుల్ని ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు మోషే ద్వారా అరణ్యంలో ఏం చెప్తాడంటే, నేను ఏ స్థలాన్ని అయితే కోరుకుంటానో ఆ స్థలంలోనే మీరు ఆరాధించాలని చెప్తాడు ముందే. పలానా స్థలం అని చెప్పలేదు, కానీ నేను ఒక స్థలం కోరుకుంటా, నేను కోరుకున్న స్థలంలో తప్ప వేరే ఎక్కడా కూడా మీరు ఆరాధన చేయొద్దు, అక్కడికి యాత్ర చేయండి, అక్కడే మందిరం నిర్మించండి, అక్కడ మాత్రమే నన్ను సేవించండి దేవుడు ముందే చెప్పాడు. వాళ్ళు వచ్చిన తర్వాత యెరూషలేమును కోరుకున్నాడు, యెరూషలేములో మందిరం నిర్మించారు. ఇప్పుడు యెరూషలేము మందిరానికి ధీటుగా ఈయన ఏం చెప్తాడంటే, నీకు ఇక్కడ ఒక మందిరం కట్టేద్దాం అంటాడు. ఎందుకు అక్కడ మందిరం కట్టారంటే, సమరయ షెకెం అనే ఒక ఊరు. అది మా షెకెం అనే ఊరికి ఒక చరిత్ర ఉంది. ఏమిటంటే చూడండి, ఆదికాండంలో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఎందుకంటే ఆరాధన కరెక్ట్గా చేయాలని దేవుడు చెప్తున్నాడు. అసలు ఆరాధన కరెక్ట్గా చేయటానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని పోరాటాలు. ఆదికాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఉంది అక్కడ. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి నీ దేశాన్ని విడిచిపెట్టి రాయ అని చెప్పినప్పుడు అబ్రహాం విడిచిపెట్టి కనాను దేశంలో వచ్చిన నివాసం చేసిన మొట్టమొదటి ఊరు ఏంటంటే షెకెం. అర్థమవుతుందా? మొట్టమొదటి ఊరు ఏంటి? షెకెం. షెకెంలో అబ్రహాం వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును దర్శించిన మొదటి స్థలం కూడా ఇజ్రాయెల్లో అదే. అబ్రహాము బలిపీఠం కట్టిన మొదటి స్థలం కూడా అదే. దేవుడు ఏమని చెప్పాడు దర్శించి, ఏమంటున్నాడు? అబ్రహాము ఇజ్రాయేలు దేశంలో నివాసం చేసిన మొదటి స్థలం అదే, దేవుడు కనిపించిన మొదటి స్థలం అదే, దేవుడు వాగ్దానం చేసి ఇస్తానన్న మొదటి స్థలం అదే, దేవుని పేరిట బలిపీఠం కట్టిన మొదటి స్థలం కూడా అదే. హల్లెలూయా. పితరులు అక్కడ ఆరాధించారు. అంటే ఇజ్రాయెల్ దేశంలో మొట్టమొదటి ఆరాధన ఎక్కడ జరిగింది? షెకెంలో జరిగింది. మొదటి ఆరాధన, బలిపీఠం, స్థలం, ప్రత్యక్షత, వాగ్దానం చేసింది షెకెం. మరలా ఆ షెకెంలోనే తర్వాత యాకోబు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ బలిపీఠం కడతాం. గ్రహించండి, దానికి ఒక చరిత్ర ఉందన్నమాట.
దానికి ఒక చరిత్ర ఉంది. మొట్టమొదటి ఆరాధన పూర్వీకులు ఆ స్త్రీ వచ్చి ఏం చెప్తుంది, పితరులు అక్కడ ఆరాధన చేశారు అంటుంది. ఎక్కడ ఆరాధన చేశారంట? పితరులు సమరయలో ఆరాధన చేశారు, పితరులు గెరిజీం కొండ మీద ఆరాధన చేశారు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, యాకోబ్ బలిపీఠం కట్టాడు, ఎలోహే ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళా ధర్మశాస్త్రాన్ని కలిగి ప్రజలు మళ్ళా కనాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు, అంటే యెహోషువ ద్వారా యోర్దాను దాటి మొట్టమొదటిగా మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆ గెరిజీం కొండ, ఇంకో కొండ ఎబాల్ కొండ అని 2 కొండలు ఉంటాయి. ఆ 2 కొండల మధ్య దేవుడు ఏం చెప్తాడంటే నన్ను ఆరాధన చేయాలి అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కొండ మీద దేవుడు ఏం చెప్పాడంటే, ఏబాల్ కొండ మీద ధర్మశాస్త్రం రాయమంటాడు. మొత్తం రాళ్ళ మీద రాసి 6 గోత్రాలు ఏబాల్ కొండ మీద ఉండాలి, 6 గోత్రాలు గెరిజీం కొండ మీద ఉండాలి. ఆ ధర్మశాస్త్రం చదివేటప్పుడు గెరిజీం కొండ మీద ఉన్న వాళ్ళేమో ఆమెను బలకాలి దీవెనలకి, ఏబాలు కొండ మీద ఉన్న వాళ్ళేమో శాపాలకి దీవెనలు బలకాలి. అర్థమవుతుందా మీకు? అక్కడ బలిపీఠం కట్టాలి, ధర్మశాస్త్రం చదవాలి, 6 గోత్రాలేమో దీవెనలకి ఆమెను చెప్పాలి, 6 గోత్రాలేమో శాపాలకి ఆమెను చెప్పాలి. యెహోషువ టైంలో ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ వాళ్ళు వచ్చి ఏది ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు అడుగుపెట్టినప్పుడు కట్టిన మొట్టమొదటి బలిపీఠం కూడా అదే. ఎక్కడ? షెకేంలో, సమరయలో. అర్థమవుతుందా మీకు? యోసేపు ఎముకలు పెట్టిన స్థలం కూడా అదే. ఇంత ఘనమైన చరిత్ర దానికి ఉందన్నమాట. అంటే మొట్టమొదటి ఆరాధన ఎక్కడ చేశారు? అక్కడ చేశారు. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, యెరూషలేము నాకు కావాలంటే యెరూషలేములో పెట్టాడు. ఇప్పుడు యెరూషలేములోంచి ప్రధాన యాజకుడిని నిలబెడితే ప్రధాన యాజకుడు పోటీగా ఏం చేశాడంటే, ఇప్పుడు వాడిని అక్కడ నిలబెట్టాడు కాబట్టి సమరయలో నీకు ఒక మందిరం కడతానని సమరయలో ఒక మందిరం కట్టేశాడు. అర్థమవుతుంది ఇప్పుడు చరిత్ర? దానికి ఒక చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు దేవుడు దీన్ని కోరుకున్నాడు, దీన్ని విడిచిపెట్టమన్నాడు. కానీ ఇక్కడ ఉండటానికి ఎవరికైతే అనుకూలంగా లేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయటం మొదలెట్టారు అంటే, అదేమో దేవుని చిత్త ప్రకారమైన భక్తి, ఇదేమో సగం సగం భక్తి అనమాట. అంటే వీళ్ళకి కొంచెం అనుమతి, వీళ్ళకి కొంచెం, వీళ్ళకి నచ్చినట్లు అలాగా పూర్తిగా దేవుని చిత్త ప్రకారం చేయటానికి యెరూషలేములో ఉంటే వీళ్ళేమో సమరయలు ఇప్పుడు తికమక అయిపోతున్నారు అన్నమాట. ప్రజల తర్వాత వచ్చి ఏం చెప్తున్నారు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అక్కడ ఆరాధన చేయాలో నీళ్ళు అంటారు, ఇక్కడ ఆరాధన చేయాలో నీళ్ళు అంటారు, ఇది కరెక్ట్ నీళ్ళు అంటాడు, ఇది కరెక్ట్ నీళ్ళు అంటున్నాడు, మాదే రైట్ నీళ్ళు అంటున్నారు. ఈరోజు అమ్మ లోకంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైపోయింది. ఏమైపోయింది? మా పద్ధతే కరెక్టు, మా సంఘమే కరెక్టు, మా బోధే కరెక్టు, ఇలాగే చేయాలి అని స్థలానికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను ఇచ్చేశారు. ఆ కన్ఫ్యూజన్లో యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లిగారు ఏమంటుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుతున్నాను, కానీ మీరేమో అక్కడ ఆరాధన చేస్తారు, అక్కడ అసలు ఎక్కడ కదా ఆరాధన చేయాలంటారు. ఇక్కడ అర్థమైంది సమస్య. ఆ స్త్రీకి ఆ స్థలంలో ఆరాధన చేసిన ఒక విషయం తెలుసా తెలీదా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అయ్యా నువ్వు ప్రవక్తవన్నీ గ్రహించుచున్నాను అంటుంది. అంటే ఏం ఒప్పుకుంటుంది? అంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటుందా లేదా? దేవుడు ఉన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నీ భర్తను తీసుకురా అంటే ఆమె ఏమన్నంటే, అయ్యా నా భర్త లేడంటే, కరెక్టే నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయని భర్త కాదన్నాడు. అంటే ఆయనకి ఏం కనపడుతున్నాయి? యేసుప్రభు వారికి ఏం కనపడుతుందంటే, ఆమె గత జీవితంలో అప్పుడు ఎప్పుడో చేసి మొత్తం కనపడుతున్నాయి. 3 ఏళ్ళ క్రితం ఏం చేసింది, 5 ఏళ్ళ క్రితం ఏం చేసింది, 10 ఏళ్ళ క్రితం ఏం చేసింది, మొత్తం కనపడుతున్నాయండి. ఆ విషయం ఆమెకు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఎందుకన్నమాట? నువ్వు ప్రవక్తవని ఎందుకంటుంది? ప్రవక్తవని ఎందుకంటుందంటే, నువ్వు నా జీవితంలో రహస్యాలన్నీ కూడా చెప్పేస్తున్నావు అని ఆమె అన్నది. దీని అర్థం ఏంటి? దీని అర్థం గ్రహించండి. నువ్వు ప్రవక్తవి అని ఆ స్త్రీ అంటుందంటే, ప్రవక్త అనేవాడు ఒకడు ఉంటాడని ఆమెకు తెలుసనే అర్థం. ఆ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? దేవుడి దగ్గర నుంచి వస్తాడనే అర్థం. ప్రవక్త చేసే పని ఏంటి? ప్రవక్త చేసే పని ఏంటంటే దేవుని శక్తి ద్వారా ఏవో కొన్ని మనుషులకు మించిన కార్యాలు, రహస్యాలు చెప్తాడనే అర్థం. ఇవన్నీ తెలుసు అంటే ఆమెకి ఏం తెలుసు? దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడి శక్తి మనిషికి ఇస్తాడని తెలుసు, ఆ శక్తి ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయని తెలుసు. ఇంకొక మాట ఏమంటుంది? కొండ మీద మేము ఆరాధిస్తాం అంటాం. అంటే ఆమె ఆరాధన చేసిందా లేదా? అక్కడ ఆరాధన చేస్తుంటుంది కదా. కనీసం ఒకసారైనా ఆరాధన చేస్తుంటుంది, లేకపోతే చాలాసార్లు ఆరాధన చేస్తుంది. మరి దేవుడు ఉన్నాడని తెలిసి, దేవుడి శక్తి ఉందని తెలిసి ఆరాధన చేసి జీవితం మాత్రం అలాగే ఉంటుంది. అర్థమవుతున్న ప్రశ్న ఏంటి?
ఎలా ఆరాధన చేయాలి అన్న ప్రశ్న ఎందుకు ఎదురైందంటే, నువ్వు ఆరాధన చేస్తున్నావు కానీ నీ ఆరాధన జీవితాన్ని మార్చలేదు అంటున్నాడు. అమ్మ, ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ చేసావు అనేది ముఖ్యం కాదమ్మా, ఎక్కడ చేసావు అనేది అంత ముఖ్యం కాదు. ఎందుకని, నువ్వు చేసే ఆరాధన నీ జీవితాన్ని మార్చట్లేదు. అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడుతున్నావు, కానీ నీ జీవితం మాత్రం నీకు నచ్చినట్లే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ దేవుని ఆరాధన నేనేం చేయాలి, ఆరాధన జీవితాన్ని మార్చాలి. హల్లెలూయా. ఇదే అనమాట దేవుడు చెప్తున్నాడు. ఊరికే చాలాసార్లు ఆ పెళ్లి కూడా అక్కడే చేసుకున్నాడు. 6 పెళ్లిళ్ళు అక్కడ అయి ఉంటాయి కొండ మీద, కానీ జీవితం మారలేదు. అమ్మ, అర్థమవుతుందా? ఆరాధన చేస్తే ఉపయోగం లేదు. పాట పాడేవా, నించున్నావా, మౌనంగా ఉన్నావా, డ్రమ్ము కొట్టేవా, దీనివల్ల ఉపయోగం. నువ్వు చేసే ఆరాధన నిన్నేదో చేయాలి. నువ్వు చేసే ఆరాధన ఏం చేయాలి? నువ్వు చేసే ఆరాధన దేవుని చిత్త ప్రకారమైంది అయి ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే ఏమిటంటే, నీ జీవితాన్ని మార్చేది అయి ఉండాలి నువ్వు చేసే ఆరాధన. నువ్వు చేసే ఆరాధన నీ జీవితాన్ని మార్చకపోతే ఆరాధన చేసి ఉపయోగం ఏమిటి? అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆరాధన ఎక్కడ చేస్తావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎలా చేస్తావు అనేది ముఖ్యం అన్నాడు. ఎలా చేయాలంట? ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఒక కాలం వస్తుందని చెప్తున్నాడు. అంటే కాలం గురించి మాట్లాడుతున్నాడు. అమ్మ, గ్రహించండి బాగా. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఎలా పడితే అలా ఆరాధన చేయడానికి కుదరదు. అంతకుముందు దేవుడు అనుమతించాడు. అంటే కొన్ని కాలాలతో పరిమితమై ఉందన్నమాట భక్తి జీవితం. ఒక కాలంలో దేవుడు ఏం చేశాడు, ఒక కాలంలో చూసి చూడనట్టున్నాడు అని ఉంది వాక్యం. ఒక కాలం వచ్చిన తర్వాత దేవుడు దర్శించడం మొదలెట్టాడు. ఇంకో కాలం వచ్చిన తర్వాత పూర్తిగా ఇంక దేవుడు ఏం చేస్తున్నాడు, ఆరాధన క్రమాన్ని మార్చేశాడని చెప్తున్నాడు. యెరూషలేములో కూడా ఆరాధన చేయమని దేవుడే చెప్పాడు, కానీ ఆయన దేవుడు ఏమంటున్నాడు, యెరూషలేములో కూడా ఇప్పుడు ఆరాధన చేయరు, గెరిజిం కొండ మీద కూడా ఆరాధన. అసలు ఎక్కడ చేశారన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా చేసేవు అన్నదే ముఖ్యం. ఎందుకంటే నువ్వు చేసే ఆరాధన నీ జీవితాన్ని మార్చేయాలి కదా అని చెప్తూ వచ్చాడు ప్రభు నందు ప్రియులారా. ఇప్పుడు అసలు ఆరాధన చేయటం అంటే ఏంటి? సరే, ప్రశ్న ఎక్కడ చేయాలనేది ముఖ్యం కాదు, కానీ ఎలా చేయాలనేది మనకు అర్థమైంది. ఎలా చేయాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? దేవుడు ఆత్మ అయితే ఏంటి? అయితే నువ్వు చేసే ఆరాధన కరెక్ట్ కాదు, నువ్వు చేసే ఆరాధన దేవునికి చేరదు, నువ్వు చేసే ఆరాధన వల్ల నీకు ఉపయోగం లేదు, నువ్వు చేసే ఆరాధన వల్ల నీ జీవితానికి ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకని దేవుడు ఆత్మ అంట. అందుకని ఆది సంఘం ఒక స్థలానికి పరిమితమై ఆరాధన చేయలేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేస్తారు. ఎలా పడితే అలా చేయలేదు, కానీ స్థలం ఏ స్థలం అయినా కానీ వాళ్ళు ఆరాధన చేయడానికి. ఈరోజు కూడా ఆరాధన అనేక స్థలాల్లో మనం చేస్తున్నాం. మనం కూడా ఎక్కడ చేసాం? కాసేపు పాయింట్లో చేసాం, కాసేపు పాయింట్లో చేసి ఇప్పుడేమో ఇక్కడ చేస్తాం. ఎందుకంటే ఆరాధన చేసే స్థలం ముఖ్యం కాదు, కానీ ఎవరిని ఆరాధిస్తున్నావు అనేది ముఖ్యం. తండ్రిని ఆరాధించాలని చెప్తున్నాడు మొదటి. రెండవది ఎలా ఆరాధించాలనే విషయం చెప్తున్నాడు. ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యంతో అన్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏమిటి అని మనం చూస్తుండగా, అసలు ఆరాధన అంటే ఏంటి? ఇది ప్రశ్న. ఆరాధించడం అంటే ఏంటి? మీరు చెప్పండి, ఆరాధించడం అంటే ఏంటి? మరి చెప్పగలరు ఆరాధించడం అంటే ఏంటో? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని చెప్పాను. అసలు ఆరాధించడం అంటే ఏంటి? అరే, దేవుణ్ణి మాత్రమే ఆరాధిద్దాం. ఆరాధించడం అంటే ఏంటి? ఆయన్ని గణపరచటం. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయనను గణపరచటం. బ్రదర్ చెప్తున్నాడు. ఆరాధించడం అంటే ఏంటంట? అంటే పాట పాడకుండా కూడా ఆరాధించవచ్చు, పాత పాట పాడి ఆరాధించవచ్చు, కొత్త పాట పాడి ఆరాధించవచ్చు, మౌనంగా ఉండి ఆరాధించవచ్చు, ఎలాగైనా ఉండి నువ్వు అంటే పాటకు వెలుపట కూడా ఆరాధన అనేది ఆరాధించడం అంటే ఇంకోటి ఏదో ఉంది. అసలు మూలార్థం ఇంకోటి ఉంది. ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధించడం అంటే ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఆరాధన అన్న పదం దానికి ఒక అర్థం, దాన్ని చేసే విధానం పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. ఏమిటి ఆరాధన అంటే? షాహా అనే ఒక మాట వాడారు. ఆరాధన అంటే ఒక పదం వాడారు. ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే కుంగటం. అర్థం ఏంటి? ఆరాధించటం అంటే ఏంటి? ఆరాధించటం అంటే కుంగటము,
వంగటము, ఆరాధించడం అంటే సాగిలపడటం. ఆరాధించడం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం చేయటము అంటే ఏమిటి? ఇలా నేల మీద బోర్లా పడి ఇలా రెండు చేతులు పెట్టి పూర్తిగా నేలకు కలుసుకొని మనం ఎవరి ముందైనా ఉంటే వాళ్ళని మనం ఏం చేసినట్టంట ఆరాధించడం అంటే అది. ఆరాధన అనే పదానికి అర్థం అది. అర్థమవుతుందా? ఆరాధన అనే పదానికి యేసు ప్రభు వారి టైంలో ఈ పదం రాలా, పితరుల టైం నుంచి వచ్చింది. ఎందుకంటే ఆమె పితరులు ఆరాధించారంటాం. అసలు ఆరాధన అంటే ఏంటి? ఇది చూస్తున్నాం. ఎందుకంటే మనం చేయాలి. ఆరాధన అంటే ఏమిటంటే కొంగటము, వంగటము, సాగిలపట్టం, సాష్టాంగ నమస్కారం చేయటం. చూడండి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు దేవునితో పాటు ఇద్దరు దూతలని తర్వాత విషయాల్లో మనకు అర్థమవుతుంది. ఆ ముగ్గురులో ఒక ఆయన దేవుడు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేశాడు? నేల మట్టుకు వంగాడు. అంటే ఏం చేశాడంట? నేల మట్టుకు వంగటం అంటే ఇలా నేల మీద పడిపోయాడంట. నేల మట్టుకు వంగి ఏం చేశాడు? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. 19:1. ఎందుకంటే నువ్వు ఆరాధన చేయాలి, మనం ఆరాధన చేద్దాం, మనం ఆరాధనకి వెళ్దాం. ఆదివారపు ఆరాధన, బల్ల ఆరాధన, పాటల ద్వారా ఆరాధన, ఆరాధన 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 అంటున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 19:1. ఏం చేశాడంట? అంటే ఆరాధన అన్న పదం ఇలాగా రాశారన్నమాట. బైబిల్లో ఎక్కడెక్కడ ఉందంటే ఆరాధించటం అంటే ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేశారు. చూడండి ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 7వ వచనం. యోసేపు కళ వచ్చినప్పుడు ఆ కళ ఆయన ఏం చెప్పాడు? మన అన్నలు, అయ్యా మేము పనులకు వస్తుంటే నా పనులు వేసి నిలబడింది, మీ పనులు నా పన చుట్టూ మూగి దాన్ని ఏం చేసి అంటున్నాడు? సాష్టాంగ అంటే ఆరాధన చేసేయని చెప్తున్నాడు. అమ్మ ఆరాధించడం అన్న పదం అసలు మూల భాషలో ఇదన్నమాట. దాన్ని రకరకాలుగా రాశారు బైబిల్, కానీ అసలు వాడిన పదం అది. ఆరాధన అన్నదానికి ఏ పదం వాడారో సాష్టాంగ నమస్కారం అన్నదానికి కూడా అదే పదం వాడారు. సాగిలు పట్టడానికి అదే పదం వాడారు. వంగటానికి కుంగటానికి కూడా అదే పదం వాడారు అన్నమాట. చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. ఏం చేశారంట? ప్రజలు అంటే ప్రజలందరూ కూడా ఆరాధన చేశారని. ఇంకా అసలు ముఖ్యంగా ఇంకో విషయం చూద్దాం. ఎందుకంటే నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటాం. దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను నీ దేవుడైన యెహోవాను, నాకు ఏ విగ్రహం కానీ ఏ రూపం కానీ నువ్వు చేసి దానికి నువ్వేం చేయద్దు అంటున్నాడు? సాగిల పడకూడదు. అంటే ఏం చేయకూడదు అంటున్నాడు? సాష్టాంగ నమస్కారము చేయకూడదు అని చెప్తున్నాడు. చూడండి నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనం. ఏం చేయొద్దు అంటున్నాడు స్పష్టంగా? అంటే సాగిల పడటం ఎందుకు కూడదు? ఏ విగ్రహం దేవుడి పేరు మీద ఉన్న దాని ముందని ఇలా బోర్ల పడదు అన్న. ఇంకేం చెప్తున్నాడు? వేరే దేవత కూడా నువ్వేం చేయకూడదంట? ఇలా సాగిలపడి అంటే మనిషిలాగా నేల మట్టి పొంగి దేవునికి తప్ప ఇది ఎవరికి కూడా చేయకూడదు. ఎందుకంటే అదే ఆరాధన. అలా పడితే ఏం చేసినట్టంట? ఆరాధించినట్టంట. ఆరాధించడం ఏంటంట? ఇలా సాగిలపడి ఇలాగా పడటమే ఆరాధన అని ఉంటుంది. ఇది పాత నిబంధనలోనే కాదు, ప్రకటన గ్రంథం చూడండి 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు అని ఎదుట ఏం చేశారు? సాగిలు పట్టం అంటే సాగిలు పట్టం అంటే ఈరోజు ఈ ప్రశ్నకి మనం జవాబు ఎదుగుతాం. మేస్త్రి అర్థమవుతున్నా నీకు? ఇక్కడ ఎవరు సాగిలు పడ్డారంట దేవునికి? 24 పెద్దలు పరలోకంలో కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎదుటిలాగా బోర్లా పడి సాగిల పడుతున్నారు. ఇప్పుడు సాగిల పడటం అంటే ఆరాధన, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాని భావం ఏమిటి?
దాని అర్థం ఏమిటి, దాని ఫలం ఏమిటి, ఇవి మనం గ్రహిస్తే అసలు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటని మనకు అర్థం. ఇప్పుడు దేవుడు ఏం చేయొద్దు అన్నాడు, దేవుని పేరంట విగ్రహం చేసుకుని దానికి సాగిలపడద్దు అన్నాడు, వేరే దేవతకి సాగిలపడద్దు అన్నాడు. అన్నాడా? ఏ సాతానుకు కానీ దాని పేరట ఉన్న బొమ్మకు కానీ దాని నమ్మకు కానీ ఏం చేయొద్దు అన్నాడు, ఆరాధన అనేది చేయొద్దని చెప్తున్నాడు. మా ఏం చెప్తున్నాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు. ఆరాధించడం అంటే ఏంటంటే సాగిలపడటం అని చూస్తున్నాడు. సాగిలపడటం అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటి? ఈరోజు ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా అనే విషయం నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలంటే అసలు ఆరాధించడం అంటే ఎలా చేయాలనేది చూడాలి. ఆరాధించడం అంటే పాట పాడటమా, మాట మాట్లాడటమా, కానుకేయటమా? అర్పణ అర్పించడం వేరు, ఆరాధించడం వేరు. అమ్మాయినండి బాగా, అర్పణ ఇవ్వటం వేరు, ఆరాధించడం వేరు. అర్పణ అంటే మనం ఇచ్చే కానుక. ఇప్పుడు నేను లేచి ఇలాగ నించొని కానుక వేస్తాను అనుకో, అప్పుడు నేను ఆరాధించినట్టే కదా. ఆరాధించడం అంటే ఎప్పుడు అవుద్ది, సాగిలు పడితేనే ఆరాధించినట్టు. నేను కానుక వేసినా అయిపోయినా సాగిలు పడితే ఆరాధించినట్టు. కానుకేస్తే నేను ఏదైనా దేవునికి నా దాంట్లోంచి ఇచ్చినట్టు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఇది ఏంటిది మనకి తెలియాలి. ఎందుకంటే పెద్దలు అదే పని చేశారు, అబ్రహాం అదే పని చేశాడు, మోషే అదే పని చేశాడు. వాళ్ళకి చేయకూడదని కూడా చెప్తూ వచ్చాడు. దేవుడు కూడా మార్కు సువార్తలో ఏమన్నారంటే, మీరు మనుషుల పద్ధతులు దైవోపదేశంలోని బోధించచ్చు, నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అన్నాడు. అంటే ఆరాధిస్తున్నారు కానీ ఎలాగ ఆరాధిస్తున్నారంట, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే సరైన పద్ధతి ఉంటుంది. ప్రభువారు ఏమన్నారు, ఆత్మతో సత్యంతో అన్నాడు. ఇక్కడేమన్నాడు, మనుషుల పద్ధతుల్లో నువ్వు ఆరాధించొద్దు, దేవుని పద్ధతిలో ఆరాధించు అన్నాడు. అంటే సరైన ఆరాధన మనకు క్షేమము, దీవెన. సరైన పద్ధతి కాకపోతే అది వ్యర్థమైపోతుంది. సరైన వ్యక్తిని ఆరాధించకపోతే అది మనకు హానికరమైన, భయంకరమైన ప్రమాదం కూడా మాట. ఆరాధన అంటే తెలియాలి. ఎందుకంటే ఆరాధన ఆరాధన అంటున్నాం, పాడతాంగా మీరు, ఆరాధన ఆరాధన అని రాగాలు రాగాలు, ఆరాధన 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 అని. ఏంటి అసలు ఆరాధన అంటే? పాట పాడటం ఆరాధన, డ్రమ్ము కొట్టడం ఆరాధన, మౌనం ఉండటం ఆరాధన, లేచి నించోవటం ఆరాధన. అసలు బైబిల్ ఆరాధన అంటే ఏంటి? అసలు బైబిల్ ఆరాధన అంటే సాగిలు పడటం అంట. మరి మనం ఒక్కసారైనా సాగిలు పడ్డామా? ఒక్కసారైనా ఇలా బోర్ల పడ్డామా? ఎందుకంటే పెద్దలు సాగిలు పడుతున్నారంట. సాగిలు పట్టడం మాత్రమే కదా, కిరీటం తీసి పక్కన పెట్టేశారంట. నెత్తిమి కిరీటం కూడా పెట్టుకోవట్లేదు, నేల మీద పడిపోయి కిరీటాన్ని కూడా తీసి సింహాసనం ముందు వేశారంట. ఆరాధించడం. అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధించే పద్ధతి ఏంటి? సాగిల పడటం, సాష్టాంగ నమస్కారం చేయడం. ఏంటి సాష్టాంగ నమస్కారం చేయటం అంటే అర్థం? ఎందుకు దేవుడు వద్దంటున్నాడు? విగ్రహానికి వద్దంటున్నాడు, దేవతకు వద్దంటున్నాడు, మనిషికి వద్దంటున్నాడు. అర్థమవుతుందా? ఒక మనిషి ఇంకొక మనిషికి అలాగా అసలు ఎప్పుడు కూడా చేయకూడదు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం. అలా మొర్దెకై చేయలేదు కాబట్టి హామాన్ అనేవాడికి చాలా కోపం వచ్చేసి ఎస్తేరు గ్రంథంలో మొత్తం యూదా జాతిని నాశనం చేస్తాడు. ఎందుకంటే రాజు ఏమి ఇచ్చాడంటే, హామాన్ అనేవాడిని బాగా హెచ్చించి నెంబర్ 2 పొజిషన్ ఇచ్చాడు రాజ్యంలో. నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి దాని ప్రకారం ఆడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అందరు ఇలా కుంగాలన్నమాట. ఆడు ముందు ఇలా కుంగాలి అంటే ఒక కాలు మీద దిగాలి. అర్థమవుతుంది మీకు? హామాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? హామాన్ అలా రాగానే అందరూ కూడా ఇలా కుంగాలన్నమాట. మనం గౌరవించడానికి ఏం చేస్తాం? ఎవరైనా వచ్చినప్పుడు లేచి నించుంటాం. అది గౌరవించడం. ఆరాధించడం వేరు, గౌరవించడం వేరు. లేచి నించుంటే గౌరవిస్తాం. ఆరాధించడం అంటే లేచి నించుంటాం, ఆరాధించడం కాదనమాట. ఆరాధించడం అంటే ఏంటి? కుంగటం అనమాట. వంగటము, కుంగటము. అర్థమవుతుంది మీకు? అందుకనే మోకరించడం అనే దానికి కూడా ఒక అర్థం ఉంది. మోకరించడం అంటే అర్థం ఏమిటంటే, సాష్టాంగ నమస్కారానికి మోకరించడానికి కూడా లింక్ ఉందన్నమాట. అలాగా మొర్దెకై చేయను అన్నాడు. ఎందుకు చేయకూడదు? యూదునికి ధర్మం కాదు అన్నాడు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తుంది? దేవునికి తప్ప వేరే ఎవరికి కూడా నువ్వు ఆరాధన చేయకూడదు. నేను ఇలా దిగాను కానీ కుంగానంటే నేను ఆరాధించినట్టు అవుతుంది, నేను చేయను అన్నాడు. వాడి కోపం వచ్చింది, నన్ను నువ్వు ఆరాధించవా? సరే, నువ్వు కాదురా, నీ జాతి మొత్తం నాశనం చేసేస్తా అన్నాడు. ఎందుకంటే పాత
కక్షలు ఉన్నాయని తర్వాత చూద్దాం. ఆగగీడు అంటే ఏదో దేశానికి చెందినవాడు అన్నమాట. ఆగగానే నీకు చంపేశారు, వేరే క్యారెక్టర్. మొత్తం మీద ఆరాధించకూడదని ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మొరతకి చేయను అన్నాడు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆరాధించడం అంటే సాగిలు పట్టడం, అలా చేయలేదు కాబట్టి కోపం వచ్చి ఎస్తేరు గ్రంథంలో అదంతా మనకు తెలుసు చరిత్ర. అయితే ఇప్పుడు సాగిలు పట్టడం అంటే ఏంటి, సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఏంటి? ఎందుకంటే మీరు కూడా చూస్తారుగా చాలాసార్లు చాలామంది దేవతలకు కానీ లేకపోతే దేవునికి కానీ ఆరాధించినప్పుడు ఏం చేస్తారంటే ఇలా పడిపోయి చేయటం అనేది ఏంటి దాని అర్థం? దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది పద్ధతి అంట. ఊరికే చేరుగా పెద్దలు పరలోకంలో సాష్టాంగ వాళ్ళు సింహాసనాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా అధికారాలు ఉన్నాయి, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. పెద్దలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరలోకంలో వాళ్ళు మామూలు కాదనమాట. వాళ్ళకి చాలా గొప్ప అధికారం, చాలా మహా శక్తి అవి ఉన్నాయి. ఎందుకంటే బలవంతుడైన వ్యక్తి ఎవరు బైబిల్లో చెప్పండి? నా బైబిల్లో బలవంతుడైన వ్యక్తి ఎవరు తెలుసా మీరు? అందరికంటే బలవంతుడు ఎవరు బైబిల్లో? సంసోన్, అంతేనా? అందరికంటే బలం కలిగిన వ్యక్తి బైబిల్ ప్రకారం ఎవరు? సంసోన్, శరీర బలం కలిగిన వ్యక్తి. ఆ సంసోను ఒకరోజు 1000 మందిని చంపాడు. మ్యాక్సిమం ఎంతమందిని చంపాడంట? మహాబలవంతుడైన సంసోను అంతకంటే బలమైన వాడు లేడు. ఇక సంసోను కంటే బలవంతుడు బైబిల్ ప్రకారం లేడు. సంసోను 1000 మందిని చంపాడు ఒకరోజు, మహాబలవంతుడు. ఒక దేవదూత ఒకరోజు ఎంతమందిని చంపాడు తెలుసా? 1,85,000 మందిని ఒక రాత్రి ఒక దేవదూత చంపాడు. మహాబలవంతుడైన సంసోను 1000 మందిని చంపి గొంతెండిపోయి చనిపోయే పరిస్థితి వచ్చిందంట. ఒక దూత రాత్రి 1,85,000 మందిని చంపాడు. ఎంత తేడా ఉంది దూతకి మనిషికి? దూతకి ఎంత బలం ఉంటే ప్రధాన దూతలు ఉన్నారంట, యుద్ధ దూతలు ఉన్నారంటే వీళ్ళు పెద్దలంట. దేవుని ముందు సాగిలు పడిన వాళ్ళు ఎవరు? పెద్దలు. అంటే ఇంకా వాళ్ళ పవర్ ఎంత ఉంది, వాళ్ళ అధికారం ఎంత ఉంది, అది ఎంత చూడండి. అసలు వాడు దూత కేక పెడితే సముద్రం కదిలిపోయిందంటే సూర్యుడు బెదిరిపోయాడంట. అంత పవర్ఫుల్ ఉన్నారు దూతలు. వాళ్ళని మించి పెద్దలు ఉన్నారు. అంత శక్తి కలిగిన పెద్దలు సాష్టాంగ పడ్డారు అంటే దాంట్లో ఏదో ఉంది అర్థం. ఇలా సాగిలు పట్టడం అంటే దానికి అందుకని దేవుడు వద్దు అంటున్నాడు. ఎందుకంటే సాగిలు పట్టడం అంటే ఆరాధించటం, ఆరాధించడం అంటే సాగిలు పట్టడం. ఇప్పుడు సాగిలు పట్టడం అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? సాష్టాంగ నమస్కారం చేయటువంటి అర్థం ఏంటి అంటే ఏంటి అర్థం? మోకరించడం అంటే నేనేం చేస్తున్నానంటే నా స్థాయి తగ్గించుకుంటున్నాను. మోకరించడం అంటే అర్థం అది. నా ఎత్తు 5.5 అడుగులు అనుకోండి. నేనేం చేస్తున్నా? దేవుని దగ్గరికి వెళ్ళి నా పూర్తి స్థాయి నేను నిలబడకుండా మోకాళ్ళు వేసానంటే నా స్థాయిని తగ్గించేసుకో దేవుని దగ్గర. మోకరించడం అంటే అర్థం అది. సాగిలు పట్టు అంటే అర్థం ఏంటి? సాగిలు పట్టు అంటే అసలు టోటల్గా ఇంకేమైపోతున్నాను నేను? టోటల్గా మట్టితో కలిసిపోతున్నాను అనమాట. పూర్తిగా నీ ముందు నేను జీరో. నీ ముందు నాకు మట్టికి ఉన్న విలువ తప్ప అసలు నాకు ఏమీ లేదని నేల గరుచుకోవటం అంటే అర్థం అది. అయితే ఇప్పుడు వెలకిలో పడుకున్న నేల గరుచుకోవటమేగా. గొర్రెలా పట్టడం ఎందుకు ఆరాధన? నేను ఎలకిలో పడచ్చు ఇలాగ, అది నేల గరుచుకోవటం కదా. ఇలా వెనక్కి పడ్డాను అనుకో, అప్పుడు నేలను పట్టుకున్నట్టేగా, అవునా కదా? ఏంటి తేడా? ఏంటి వ్యత్యాసం చెప్పండి. ఇప్పుడు స్థాయి తగ్గించుకోవటం అంటే మట్టి గరుచుకోవటం. అది ముందు పడినా మట్టి గరుచుకోవటం, ఇట్లా పక్కన పడినా మట్టి గరుచుకోవటం, వెనక పడినా మట్టిని గరుచుకోవటమే కదా. అలా కాకుండా బోర్లా ఎందుకు పడుతున్నారు? తగ్గించినట్టు కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదు? సరే పక్క పడుకోవచ్చుగా. పక్కకి లేదు, ఇలా మట్టిని కలుసుకోరు, ఇట్లా మట్టి మీద ఇట్లా పడుకోవచ్చు. జీరో. ఎందుకు జీరో అయింది? కరెక్ట్ చెప్తున్నావు, కానీ కారణం చెప్పాలి. కారణం చెప్పకపోతే నీకు అది అర్థం కాకపోతే నువ్వు సరిగ్గా చేయలేవు దాన్ని. నువ్వు ఎవరికి చెప్పలేవు, నువ్వు చేయలేవు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు కూడా నువ్వు పోల్చుకోలేవు, సరి చేసుకోలేవు. కారణం తెలియాలి దానికి. ఎందుకు ఆరాధించడం అంటే సాష్టాంగ నమస్కారం, సాగిల పట్టడం ఆరాధన అయింది. నేనేం చెప్పా? ఒక కారణం స్థాయి తగ్గించుకోవటం, పొంగటం, అది మోకరించడం, స్థాయి తగ్గించుకోవటం, కొంచెం పెట్టుకున్నాం. పూర్తిగా మట్టితో కలిసిపోవటం అంటే
స్థాయి పూర్తిగా ఏమి లేదని చెప్పటం. అయితే వెనక్కి కూడా పడినా తగ్గించుకోవటం, మట్టితో కలుసుకోవటం అవుతుంది కదా. ముందుకు పడటమే ఎందుకు అంటున్నారు మీరు? ఆరాధన ఎందుకైందని? ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించావని ప్రశ్న. ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే దేవుణ్ణి. ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధించడం అంటే అసలు నువ్వు సాష్టాంగ నమస్కారం చేయటం, దానికి సమానమైంది చేయాలి నువ్వు, అప్పుడు ఆరాధించడం. దాని సమానమైంది నువ్వు చేయాలి, అది ఆరాధించడం. ఏంటి సాష్టాంగ నమస్కారం చేయటం అంటే? అవును, పూర్తిగా ఎల్లకిల్లబడినా కూడా పూర్తిగా తగ్గించుకునే కదా అంటున్నా. కాదు అంటున్నారు మీరు. ఎందుకు కాదు చెప్పాలి. అది మట్టిని కలుసుకోవటమేగా. ఎందుకంటే దేవుణ్ణి నీవు ఆరాధించాలి అంటే, ఆరాధించడం అంటే ఏంటి అర్థం? సాష్టాంగ నమస్కారం చేయటం ఆరాధించడం అన్నారు. అష్టాంగ నమస్కారం చేయటం అంటే ఏంటి? అష్టాంగ నమస్కారం చేయటం అంటే ఒకటి, పూర్తిగా స్థాయిని తగ్గించుకోవడం. ఆ స్థాయిని తగ్గించుకోవటం పక్క పడినా వెనక్కి పడినా ఈ సైడ్కి పడినా తగ్గించుకోవటం అవుతుంది. కానీ అలా కాకుండా ముందుకు పడటమే ఆరాధన అయింది. ఎందుకయిందంటే, నా స్థాయిని తగ్గించుకోవటానికి పాటుగా నేను ఇలా సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నాలో ఉన్న ఏ ఒక్క ఇది కూడా పనిచేయదు అనమాట. అమ్మ అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను? నా కాళ్ళు పనిచేయదు, నా చేతులు పనిచేయవు, నా కళ్ళు పనిచేయవు, నా నోరు కూడా పనిచేయదు. ఏది పనిచేయదు అన్నమాట. మొత్తం నేను ఏం చేస్తున్నా అంటే, నాకున్న ప్రతి ఒక్క సెన్స్, అంటే నాకున్న ప్రతి సెన్స్ ఏంటి, నాకున్న ప్రతి శక్తి నేను ఏం చేస్తున్నా, నాకున్న ప్రతి శక్తి సున్నా అని నేను ఒప్పుకొని దేవుని శక్తి మీద ఆధారపడటం, లేకపోతే దేవుని శక్తి ముందు, దేవుని ముందు నాకున్నది ఏది కూడా నేను వాడను అని అర్థం అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? దేవుని నువ్వు ఆరాధించడం అంటే సాష్టాంగ నమస్కారం చేయటం, లేక సాష్టాంగ నమస్కారంతో సమానమైంది చేయటం. సాష్టాంగ నమస్కారం చేయటం అంటే నీకున్న ప్రతి శక్తిని నువ్వేం చేస్తున్నావు? ప్రతి శక్తిని నిర్వీర్యం చేస్తున్నావు. అంటే పనికి రాకుండా చేస్తున్నావు. చెయ్యి వాడటానికి కాలు వాడటానికి కళ్ళు నేల ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంక నీకు కనపడదు అనమాట. ఇలా పడుకుంటే నీకు కనపడతావు, అంటే నీ కన్ను వాడుతున్నావు. ఇలా పడుకున్నప్పుడు ఏం చేస్తావు? నీ కన్ను వాడలేవు, నేల మూతి నేలకు తగిలితే నోరు కూడా నువ్వు వాడలేవు అన్నమాట. అమ్మ అర్థమవుతుందా? ప్రతి సెన్స్ని సున్నా చేసుకొని దేవునికి ఇచ్చేస్తున్నావు. ఆ అధికార అవకాశం ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు అన్నమాట. ఇది ఆరాధన చేయటం అంటే అర్థం. అర్థమవుతుందా మీకు? ఆరాధించడం అంటే అర్థం ఏంటి అంటే, నాకున్న సమస్తాన్ని పక్కన పెట్టి ఆ స్థానాన్ని, ఆ శక్తిని ఎవరికి ఇస్తున్నాను? దేవుని ముందు నా కన్ను వేస్ట్, దేవుని ముందు నా నోరు వేస్ట్, దేవుని ముందు నా చేయి వేస్ట్, కాలు వేస్ట్, నా జ్ఞానం వేస్ట్, నా బలం వేస్ట్ అని నేను ఒప్పుకున్నప్పుడు నేనేం చేసినట్టు? దేవుణ్ణి ఆరాధించినట్టు. అమ్మ అర్థమవుతుందా? అయితే మనం దేన్ని ఆరాధిస్తున్నాం? ఇప్పుడు ప్రశ్న ఏంటి? మనం దేన్ని ఆరాధిస్తున్నాం? దేన్ని ఆరాధిస్తున్నాం అంటే, దేనికైతే నీవు సమస్తాన్ని ఇస్తున్నావు దాన్ని నువ్వు ఆరాధించు. ఉదాహరణకి వాక్యంలో ఏముందంటే, పోయినసారి చూసుకున్నావు, ఎవరినాళ్ళు ఆరాధించుకుంటున్నారు అన్న. ఎవరినాళ్ళు ఆరాధించుకోవటం అంటే ఏంటి? ఎవరిని వారు ఆరాధించుకోవటం అంటే, నా ఉన్నదే రైట్ అని. అర్థమవుతుందా? ఉదాహరణకి దేవుడు ఒక ఆలోచన చెప్పాడు అనుకోండి. దేవుడు ఒక ఆలోచన చెప్తే ఆలోచన కరెక్ట్ కాదు, ఇంకొకటి కరెక్ట్ అని నేను అంటే అప్పుడు ఏం చేసినట్టు? దేవుణ్ణి ఆరాధించినట్టు అవ్వదు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు నేను నా జ్ఞానంతో పోల్చి, నా కళ్ళతో నేను చూసి, నా చేతితో దాన్ని చూసి, లేకపోతే నా కాళ్ళతో దాన్ని నేను ఏదో చేసి, మొత్తం మీద నా శరీరంతో దాన్ని నేను అన్వయించుకొని, దాని విషయం నేను పరీక్ష చేసి అది తప్పు అని నేను అన్నాను. అప్పుడు ఏం చేసినట్టు? అష్టాంగ నమస్కారం చేసిన దాంతో సమానమైన పని ఎప్పుడవుతుందంటే, దేవుడు చెప్పిన ఒక విషయానికి కానీ, దేవునికి సంబంధించిన దేనికైనా కానీ నేను ఎలాంటి పరీక్ష పెట్టకుండా, ఎలాంటి నా యొక్క ఈ అవయవాలు, నాకున్న సెన్సెస్ వాడకుండా నేను దానికి స్థానం ఇచ్చినప్పుడు నేను ఆరాధిస్తాను. దేవుని ముందు ఇలాగా బోర్లా పడ్డాను అనుకో, దేవుడు ఉన్నాడో, వెళ్ళిపోతున్నాడో, కొడుతున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేనేం చేసేసాను? పూర్తిగా ఏం చేసినా పర్వాలేదని ఇలా మనం చేసినప్పుడు దేవుని ఆరాధించాలి. ఇలా చేయట్లేదంటే అర్థం ఏంటి? కొంతమంది తమ కడుపునకు దాసులు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? కడుపును ఆరాధిస్తారు అన్నాడు. అంటే అది చెప్పినట్టు తింటారు అన్నాడు. ఫైనల్గా తీర్మానం తీసుకునే శక్తి ఎవరికి ఇచ్చారు?
కడుపుకి ఇచ్చారని ఉంది బైబిల్. కొంతమంది కడుపును ఆరాధిస్తారు, అంటే అది డిసైడ్ చేస్తుంది అన్నమాట ఫైనల్గా. అంటే దాన్ని బట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు. కొంతమంది లోకాన్ని ఆరాధిస్తారు, అంటే లోకానికి ఫైనల్ మాట. ఫైనల్ మాట ఎవరిది? లోకంది. కొంతమంది శరీరంది, కొంతమంది కడుపుది. శరీరం అంటే వాళ్ళకున్న సుఖం, వాళ్ళకున్న. కొంతమంది వాళ్ళదంటే నాకు బాగుండేది. అర్థమవుతుందా? శరీరం బాగుండాలనుకున్నప్పుడు శరీరాన్ని ఆరాధించాలి. శరీరం ఏమైనా పర్లేదని కడుపు మాత్రం నిండాలి, కడుపు బాగుండాలి, కడుపుని ఆరాధించాలి. లోకం బాగా అనుకోవాలని అనుకున్నప్పుడు లోకాన్ని ఆరాధించాలి. నాకు ఏం కావాలి, నేను అనుకున్నది చేయాలనుకున్నప్పుడు నన్ను ఆరాధించుకున్నాను. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించినట్టు అవుతుంది? ఎందుకంటే ఫైనల్ మాట. అమ్మాయి అర్థం చేసుకోండి, చివరి మాట అంటే చివరి అధికారం, మొదటి అధికారం దేవునికి ఇచ్చినప్పుడు నా తెలివి, నా జ్ఞానం, నా చదువు, నా బలం, నా సుఖం, నాది ఏదైనా మొత్తం నేను ఏం చేయాలి అంటే ప్రతి సెన్స్ని నేను వాడగలిగిన ప్రతి దాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నేను ఆయన ఆరాధించాను. పాట పాడితే ఆరాధించినట్టు కాదు. అందుకని ప్రభువారు ఏమంటున్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని మీరు బోధించి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థంగా, అంటే నీకు ఉపయోగం ఉండదు అంటున్నాడు. ప్రార్థనకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఇంకా పనులు చేస్తారు, ఆరాధన కూడా చేస్తారు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పినాడు. ఎందుకంటే దేవుని పద్ధతిలో కాదు వాళ్ళు ఆరాధించరు, మనుషులు కల్పించిన పద్ధతులు అంటున్నారు. దేవుడు కల్పించిన పద్ధతి ఏంటంటే సాష్టాంగ నమస్కారంతో సమానమైన పని చేయడం. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనకున్న అన్నీ వాడతాం. దేవుని ఆలోచన, దేవుని వాక్యంలో ఒక విషయం ఉందనుకోండి, దాన్ని నా జ్ఞానంతో దాన్ని టెస్ట్ చేస్తాను, నా శరీరంతో టెస్ట్ చేస్తాను, నా కడుపుతో టెస్ట్ చేస్తాను, నాకున్న కుటుంబం, ఫ్యామిలీ, లోకంతో దాన్ని టెస్ట్ చేస్తాను, ఇంకా చరిత్రతో మొత్తంతో దాన్ని టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి అది అన్ని పరీక్షలకు నిలబడి అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది. అన్ని రకాలుగా అది ఓకే అయితే అప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని నేను చేస్తాను. దాంట్లో ఏదన్నా ఒకదానికి ఆటంకం కలిగించింది అనుకో, అప్పుడు నేను కొన్ని పెట్టుకుంటా కదా, వాటికి ఏదన్నా ఆటంకం కలిగితే దాన్ని నేనేం చేయను అంటే అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు మనం దేవుని. అంటే ఆరాధన మనం చేయటము లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఆరాధించడం అంటే నమస్కారం చేయటం, లేక దాంతో సమానమైన పని చేయటం. అందుకే ఆత్మతో సత్యంతో చేయండి పని అన్నాడు. ఇంకా ఆత్మ సత్యం అని మొత్తం మీద ఆరాధన చేయటం అనే దానికి అర్థం ఇదనమాట బైబిల్లో చెప్తుంది. అందుకనే పెద్దలు చేశారు, వీళ్ళందరూ ఏం చేశారు, సాగిలు పడ్డారు. అంటే నా కన్ను వాడిను, ఇంకా నా ముక్కు వాడను, నా నోరు వాడను, నా చెయ్యి వాడను, నా కాలు వాడను, నా శరీరాన్ని కూడా నేను వాడను, నీకు ఇచ్చేసాను, నీ ఇష్టం, నువ్వేమన్నా చేస్తావని అర్థం. అంటే నేను బ్రతికినా చచ్చినా నాకు ఏం జరిగినా ఆ అవకాశం ఎవరికి ఇచ్చినట్టు, ఎవరి ముందు అయితే మనం సాగిలపడతామో వాళ్ళకి ఇచ్చినట్టు. దాని అర్థం అదనమాట. అందుకని రాయికి నువ్వు సాగిలపడద్దు, విగ్రహానికి సాగిలపడద్దు, మనిషికి నువ్వు సాగిలపడద్దు. సాతాను కూడా ఏమన్నాడు, ఒక్కసారి సాగిలపడు చాలా, ఏం చేయద్దు, నీకు నాకు మధ్య ఎవడు కూడా లేడు అక్కడ. యేసుప్రభువు వారు సాతాను వాళ్ళిద్దరే ఉన్నారు. ఒక్కసారి సాగిలపడు చాలా అన్నాడు, అంతే. అంతేగా అన్నాడు. మూల భాషలో ఏముందంటే తెలుగులో నమస్కారం అని రాశారు, అసలు మూల భాషలో ఏముందంటే ఒక్కసారి నాకు సాగిలిపోడు అన్నాడు. అంటే నన్ను ఆరాధించి అన్నాడు. ఒకసారి నన్ను ఆరాధించినట్టు ఊరికే పడుకోవటం లేవటమేగా అనుకుంటాం మనం. మన ఉద్దేశం ఏంటి, ఏముంది ఊరికే అట్ట పోయి ఇట్లా చేయి రావటమే మన ఉద్దేశం. అది మన మనసులో లేకపోయినా మనం ఏం చేస్తాం, మనసులో లేకపోయినా ఒకసారి బయట ఆ పని చేస్తాం. ఉదాహరణకి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళంటే మనకు గౌరవం లేకపోయినా వాళ్ళు దండం పెడితే మనం కూడా దండం పెడతాం. కానీ దాని అర్థం ఏంటి, అసలు నిజంగా మనసులో ఉందో లేదో మనకి పట్టదనమాట. ఒక్కోసారి అందరూ చేస్తున్నారు అనుకో, మనం కూడా పోయి ఏం చేస్తాం, ఒక్కోసారి పేరుకి చేస్తాం, కానీ వాస్తవానికి అది మన మనసులో అది దాని అర్థం ఏంటో కూడా తెలియదు, అది ఉందో లేదో కూడా మనకే తెలుసు, లేకపోయినా కూడా చేస్తాం. మనసులో లేకపోయినా బయట ఏం చేయొచ్చు, ప్రభువారు అదేగా చెప్తున్నాడు, మనసులో లేకపోయినా బయట ఆరాధన చేయొచ్చు, అంతేగా. మనసులో లేకపోయినా బయట చేయొచ్చు. సాతాను ఏమంటున్నాడు,
ఒక్కసారి నువ్వు సాగిలపడు అన్నాడు. ప్రభువారు వాళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకు సాగిలపడలా? అసలు ఒక్క సెకండ్ సాగిలపడటం కాదు కదా, ఆలోచన కూడా నేను ఛాన్స్ ఇవ్వను అన్నాడు. ఎందుకని? దేవునికి మాత్రమే సాగిలపడాలి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఏముంది ఊరికి అట్లా పడుకొని లేస్తే ఏమవుతుంది? పడుకొని లేస్తే దానికి ఒక అర్థం ఉంది. చెప్పాను కదా ఇప్పుడు. ఏమిటి అర్థం? నాకు ఏం జరిగినా ఏదైనా చేసే అవకాశం నీకు ఇచ్చానని అర్థం. నాకున్నది ఏది నేను నీ ఎదుట వాడును అని అర్థం. అర్థమవుతుందా? ఆ జ్ఞానం వాడును, చదువు వాడును, బలం వాడును, నాకున్నదాన్ని ఏది కూడా నేను నీ దగ్గర వాడను, నువ్వేం చేసినా కానీ పర్వాలేదని ఒక అర్థం వస్తుంది అన్నమాట. అందుకని సాతాను ముందు యేసుప్రభువు నేను అసలు సాగిలపడిన అన్నాడు. ఎవరు కూడా మీరు కూడా సాగిలపడద్దు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే, మనము సాష్టాంగ నమస్కారంతో సమానమైన పని దేవుని ఎదుట చేయకపోతే మనం ఏం చేస్తున్నట్టు కాదు, ఆయన మనం ఆరాధిస్తున్నట్టు కానీ కాదు ప్రభువుని. అంటే ఉదాహరణకి వాక్యంలో ఒక మాట ఉందనుకో, ఆ మాటని నేను పరీక్షించి నా కంటికి అది బాగుందా లేదా, నా చెవికి బాగుందా లేదా, నా శరీరానికి బాగుందా లేదా, నా కడుపుకు బాగుందా లేదా, నా లోకానికి బాగుందా లేదా అని నేను పరీక్ష చేశాను అనుకో, అప్పుడు నేనేం చేస్తున్నట్టు? ఆరాధించట్లేదు. అర్థమవుతుందా మీకు? ఆరాధించట్లేదు, అదే అర్థం. ఆరాధించాలి దేవుడు చెప్తున్నాడు. ఎవరిని ఆరాధించాలి? దేవుడిని ఆరాధించాలి. ఇలాంటి స్థాయి, ఇలాంటి అధికారం, ఇలాంటి పని మనం చేసినప్పుడే మనం దేవుడిని ఏం చేసినట్లు? ఆరాధించినట్లు ప్రభువుని. అలా కాకుండా మనం ఇంకోటి ప్రయోగించామనుకోండి, అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. కానీ ఆరాధించకపోతే అప్పుడు ఏం చేసినట్టు? దేవుణ్ణి నేను ఆరాధించకపోతే అప్పుడు నేను దేవుణ్ణి ఏం చేసినట్టు? ఆరాధించటం లేదు అంటే అర్థం ఏంటి? ఆరాధించటం లేదంటే మనం దేవుణ్ణి అవమానిస్తున్నాం అని అర్థం. ఆరాధించటం లేదంటే అర్థం ఏంటి? ఆరాధించటం లేదంటే నువ్వు అవమానిస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు వచ్చి నాకు మొక్కవయా అంటున్నావు, నా తెలివి ఎక్కువ నీ తెలివి కంటే అంటున్నావు. అర్థమవుతుందా? నీ తెలివి కంటే నా తెలివి ఎక్కువ అంటున్నావు. అంటే ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చి నా ముందు సాగిలపడు, నీ తెలివి నా తెలివి ముందు నెలకు గరిపి అంటున్నావు. అంటే నువ్వు నాకు ముక్క అంటున్నావు, అదే అర్థం. అర్థమవుతున్నా మీకు? అంటే దేవునికి ఆ స్థాయి ఉంది కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం లేదు అంటే మనం ఏం చేసినట్టు? అవమానించినట్టే. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి మనం నువ్వే నన్ను ఆరాధన చేయాలంటున్నట్టుగా చాలాసార్లు తెలియకుండా. అందుకనే ఆరాధన మనం చాలా వివేకం కలిగి చేయాలి, మెలకువ కలిగి చేయాలి ప్రభువుని. తెలియకపోతే పర్లా, తెలియదు కాబట్టి అని ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఆరాధించడం అంటే అర్థం ఇది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మనం దేవుడు చెప్పిన దానికి అలాంటి స్థానం ఇవ్వకుండా మన తెలివితేటలు, మన ఆలోచన, మన కోరిక, మన ఉద్దేశం, మన ఇష్టం, మన లాభం, మన క్షేమం, మనది మనం చూసుకుని పాట పాడటం ఆరాధన కాదు. ఆ సాష్టాంగ నమస్కారానికి ఏ అర్థమవుతుందో ఆ సమానమైన పని మనం చేసినప్పుడు ఆరాధించాలి. అలా చేయకపోతే మనం దేవుణ్ణి ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అందుకంటే మెమ్మును బట్టే కదా నా నామం అన్ని జనులు ఏమైపోతున్నాడు. వీళ్ళు ఏమంటారు? మేము చర్చికి వెళ్తున్నాం, కానుకలు వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పండగలు చేస్తున్నాం, నీ ఫోటోలు పెట్టుకున్నాం, నీ బిడ్డలని చెప్పుకుంటున్నాం, నీ పేరు పెట్టుకున్నాం అంటున్నారు. కానీ వాస్తవానికి ఏం చేస్తున్నారంట? అవమానిస్తున్నారు. ఎందుకంటే ఆరాధించట్లేదు. ఎక్కడ ఆరాధించట్లేదు? ఎందుకంటే నీ అన్ని వాడుతావు దేవుని దగ్గరికి వచ్చి. దేవుడు చెప్పిన దానికి మనం అష్టాంగ నమస్కారంతో సమానమైన కార్యం. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ప్రజలందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని
దేవుని చెప్తే ఎవరిని ఆరాధించాలి? ఎబ్రీ పత్రికలో ఉంది, కుమారుడు వచ్చినప్పుడు దూతలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. అందరూ పోయి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి అంటే మా జీవానికి మూలం నువ్వే, నువ్వు చెప్పేదాని ముందు నీ ముందు మాది ఏది కూడా పనికిరాదు సున్నా అని ఒప్పుకోవటం, దాన్ని ఆచరించటం కూడా అది ఆరాధన. దూతలు ఆరాధించే దేవుడు, పెద్దలు కెరూబులు ఆరాధించే దేవుడు, భూమి ఆకాశం ఆరాధించే దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ మనం మాత్రం దేవుణ్ణి ఆరాధించట్లేదు. పోనీ అసలు ఎవరిని ఆరాధించట్లేదా? పోనీ ఆరాధనే తెలీదా అంటే అసలు ఆరాధించడమే రాదా మనకి? కొన్ని ఇలా చూద్దాం. సరే దేవుణ్ణి ఆరాధించట్లేదు, పోనీ నీకు అసలు ఆరాధించడమే రాదా? ఆరాధించడమే రాదనుకో, అప్పుడు తప్పు కాదు దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకని? అసలు ఆరాధించడమే రాదు కాబట్టి దేవుణ్ణి నేను ఆరాధించలేను, దేన్ని అసలు రాదు కాబట్టి. కానీ ఆరాధించడం వచ్చి దేవుణ్ణి నేను ఆరాధించట్లేదంటే అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు దేన్ని మనం ఆరాధించట్లేదా ప్రశ్న. అసలు ఆరాధించడమే నీకు రాదా, దేవుణ్ణి ఆరాధించడానికి నీకు కుదరట్లేదు. ఉదాహరణకి ఏదన్నా ఫ్యాషన్ అన్నారనుకోండి, ఫ్యాషను ప్యాంట్ ఇలాగ బెల్ బాటం ఫ్యాషన్ అన్నాడు అనుకో ఎవడైనా, వెంటనే పోయి దాన్ని కుట్టించుకున్నాక దాని అర్థం ఏంటి? అది ఫ్యాషన్ అన్నాడు. అది ఎందుకు ఫ్యాషన్ అయిందని నేను అడగకుండా, అలాగే ఎందుకు ఫ్యాషన్ అవ్వాలి, వేరే ఎందుకు అవ్వకూడదని నేను అనుకోకుండా, నేను ఆ ఫ్యాషన్ అయినా కానీ నేను కుట్టించుకోను అనుకోకుండా నేను పోయి కుట్టించుకున్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ప్రశ్నించట్లా, నేను నా బ్రెయిన్ వాడట్లా, నా కన్ను వాడట్లా, నా బలం అసలు దాన్ని నేను ఏం చేయట్లా, ఏమీ ప్రశ్నించకుండా అది ఫ్యాషను అని లోకం అంటే దాన్ని పోయి నేను చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు? ఉదాహరణ చెప్తున్నా మీకు, అమ్మ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా గిక్కోవటం ఫ్యాషన్ అన్నారు అనుకో, కుర్రోళ్ళు ఇలా సైడ్ గిక్కోవటం ఫ్యాషన్, వీడు పోయి గిక్కున్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? అలా ఎందుకు గిక్కోవాలి, దానివల్ల కలిగే లాభం ఏంటి, అసలు మనుషులు అలా గిక్కోవచ్చా, అసలు దానివల్ల ఉపయోగం ఉందా, అది కరెక్టేనా అని ఆలోచించకుండా ఎవడో చేశాడని నేను పోయి చేశాను అనుకో. కొంతమంది సినిమా హీరోలు ఏం చేస్తే అది చేస్తారు, కొంతమంది అర్థమవుతుంది మీకు. కొంతమంది ప్రవర్తన ఎలాగుంటుందంటే ప్రశ్నించరు దాన్ని. ఆడు జుట్టు పెంచుకుంటే ఇటు జుట్టు పెంచుకుంటారు, ఆడు గుండు కొట్టుకుంటే ఇటు గుండు కొట్టుకుంటారు, ఆడ ఆ ప్యాంట్ వేసుకుంటే ఇటు ఆ ప్యాంట్ వేసుకుంటారు, ఆడ ఆ బట్టలు వేసుకుంటే ఈ బట్టలు వేసుకుంటారు. చాలామంది చేస్తూ ఉంటారు, హీరోయిన్ని ఆచరిస్తూ ఉంటారు మాకు కొంతమంది. ఆడ అలాంటి ప్యాంటు ఇచ్చుకుని నేను ఇలాంటి ప్యాంటు కుట్టించుకున్నాను అంటే ఏం చేస్తున్నట్టు, ఏం చేసినట్టు? ఆరాధించినట్టు. ఎందుకంటే ఏది నువ్వు ఆడకుండా చేసేస్తున్నావు, ఆడు చేసాడు కాబట్టి. అర్థమవుతుందమ్మా? అదే అంటే ఆరాధించడం వచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం ఆరాధించట్లేదు. ఇప్పుడు దేవుడు చేసాడని ప్రశ్నించకుండా మనం చేస్తాం ఏదైనా? చాలా ప్రశ్నలు అడుగుతాం దేవుని విషయం మాత్రం. అది అభిమాన హీరో విషయంలోనూ, క్రికెట్ ప్లేయర్ల విషయంలోనూ, రాజకీయ నాయకుల విషయంలోనూ, ఇంకోళ్ళ విషయంలో ఏం చేస్తాం? ఆడేం చేసినా రైట్ అంతే అని అడగం, ప్రశ్నించాం, ఆలోచన చేయం, దాని విషయం మనం ఏమి చేయం. ఏం చేసినా ఆడు గిక్కున్నాడు, మేము గిక్కున్నాం అంటాం. ఆడ బట్టలు వేసుకుని ఈడే బట్టలు వేసుకున్నాడు, ఆడు అలా చేసాడు ఇలా చేసేవాడు. అంటే ఇది ఆరాధించడం అన్నమాట. అంటే మనుషులకి ఆరాధించడం తెలుసు, కానీ ఎవరిని ఆరాధించట్లేదు? దేవుణ్ణి మాత్రం ఆరాధించారు. మనుషుల్ని ఆరాధిస్తారు, సినిమా హీరోలను ఆరాధిస్తారు, క్రికెట్ ప్లేయర్ని ఆరాధిస్తారు, లోకాన్ని ఆరాధిస్తారు. లోకం ఏం చేస్తే వీళ్ళు అది చేస్తారు. ఎవరినాళ్ళు కూడా ఆరాధించుకుంటారు. అంటే నేను చేసింది రైట్ అంటారు అంతే, నీకేం తెలియదు అంటారు. ఎవరైనా చెప్పారనుకో నేను చేసింది ఇది రైట్ అంతే, తప్పు కాదంటారు. ఎందుకని? నేను ఆరాధించుకుంటున్నాను కాబట్టి నేను చేసేది రైట్గా అంతే, వేరే కానీ
దేవునికి మాత్రమే చెందాలి. ఆరాధించడం అంటే సాష్టాంగ నమస్కారంతో సమానమైన పని చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే మనకున్న సెన్స్ ఏది వాడకుండా దాన్ని మించిన అధికారం దేవునికి మనం ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించినట్టు. అర్థమవుతుందా? ఇజ్రాయేలీయులకు చెప్పాడు, ఉదాహరణకి మీరు విశ్రాంతి దినం ఆచరించండి అన్నాడు. కొంతమంది ఏం చేశారు? ఆరాధించారు. శనివారం 2 ఇంతలు కూర్చుకున్నారు. రోజు చెడిపోతుంది 2 ఇంతలు. పొద్దున్న మన్నా కూర్చుకుంటే నెక్స్ట్ రోజుకి ఏమైపోతుంది? అది కుళ్ళిపోయి కంపు కొడుతున్నాము. ఎందుకంటే ఒకరోజే పుట్టుతుంది మన్నా. శనివారం మాత్రం 2 రోజులకు సరిపడా కూర్చుకోండి, 2 రోజులు చెడిపోకుండా ఉంటుంది. ఆదివారం మాత్రం దొరకదు అన్నాడు. అంటే సబ్బాత్ శనివారం, శుక్రవారం శనివారం కాదు. కొంతమంది శనివారం పోయారు, విశ్రాంతి దినం ఆచరించుకుంటూ పనికి వెళ్ళి మన్నా కూర్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు మన్నాళ్ళకి ఏం కాల రాదు. వాస్తవానికి ఏం చేసినట్టు? దేవుడి మాటను పక్కన పెట్టి సొంత తెలివితేటలకు వాళ్ళు గొప్ప స్థానం ఇచ్చేశారు. దేవుడు ఒకటి చెప్పాడు, కానీ వీళ్ళు ఏం చేశారు? తమ తెలివితేటలు వాడారు అక్కడ, దేవుని తెలివిని కాదని. అంటే అప్పుడు దేన్ని ఆరాధించుకుంటున్నట్టు? దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. కనుక వాళ్ళకి ఏం జరిగింది? నష్టం జరిగింది. దేవుడు నేర్పిస్తూ వచ్చాడు అన్నమాట దాన్ని. నా తెలివితేటల ముందు, నేను చెప్పేదాని ముందు మీరు ఎందుకు కూడా పనికిరారు, ఏం చేసినా ఫలించరు, ఎలా చేసినా కూడా మీకు లాభం ఉండదనే విషయం వాళ్ళకి నేర్పిస్తూ దేవుడు వచ్చాడు. కానీ ఎలాగైనా వీళ్ళు ఏం చేస్తారు? ఎలాగైనా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించే మనసు ఉండేవాళ్ళు ఆరాధిస్తారు. మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు? చివరికి ఏదో రకంగా దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన దేవునికి ఇవ్వకుండా. నేను ఈరోజు ప్రభునందు ప్రియులారా, నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి అని సాక్ష్యం మనం పొందగలవా? లేదు, నీవు మాత్రం వ్యర్థంగా ఆరాధిస్తున్నావు అన్న సాక్ష్యం మనం పొందుతాం. చూసుకోండి.